నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ పోస్టర్ చూడండి మీకు పక్క బాక్స్లో కూడా మా ఎడిటర్ ప్లే చేస్తాడు హరీష్ మర్చిపోకుండా ఈ పోస్టర్ని కూడా ప్లే చేయి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఇది కోల్కతాలో ఒక మేయర్ మాట్లాడిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది ఎవరికి ప్రాధాన్యతనిస్తోంది ఇక్కడ హిందువులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి గతంలో మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ఏకంగా కోల్కతా మేయర్ ఏం మాట్లాడాడో తెలుసా ముస్లిం కాని వారు దురదృష్టవంతులు ఇస్లాంకి మారండి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఇవేవైనా ఉంటే ఒక మేయర్ పోస్ట్లో ఉండి ముస్లిం కాని వారు దురదృష్టవంతులు ఇస్లాంలోకి మారండి అని చెప్తున్నాడంటే ఈయన ఏమనాలి అల్లా సంతోషం కోసం మత మార్పిడి చేయాలని కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీం పిలుపునిచ్చారు ఫిర్హద్ హకీం ఈ మేయర్ పేరట అల్లా సంతోషం కోసం మత మార్పిడి చేయాలి ఏ దేవుడు చెప్తాడో నేను సంతోషించాలి అంటే ఇంకో ధర్మాన్ని నాశనం చేసి మీ మతంగా మార్చుకోండి లేకపోతే మిగిలిన ధర్మంలో ఉన్న వాళ్ళ మీద క్రూరంగా ఉండండి అని అలా చెప్పే వాళ్ళు అసలు దేవుళ్ళు ఎలా అవుతారు నాకు ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉందబ్బా అల్లా సంతోషించాలి అంటేనట మత మార్పిడులు చేయాలట లేకపోతే అల్లా సంతోషించాడట అయ్యో నేను చెప్తుంది కాదు ఇది కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీం చెప్పారట మత మార్పిడి చేయిస్తేనే నిజమైన ముస్లింలు అవుతారని ఆల్ ఇండియా ఖురాన్ పోటీలో ఫిర్హద్ హకీం వ్యాఖ్యలు ఓ మత మార్పిడి చేయకుండా నిజమైన ముస్లింలు కాదా అందుకేనా లవ్ జిహాదు ల్యాండ్ జిహాదు ఓటు జిహాదు ఆ జిహాదు ఈ జిహాద్ అని ఏదో ఒక జిహాదీ రూపంలో మిగిలిన ధర్మాలు మతాల్లో ఉన్న వాళ్ళ మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజమైన ముస్లిం అనిపించుకోవాలి అని అంటే ప్రార్థనలు చేయడము అల్లాను స్మరించడం ఇవి కాదా మత మార్పిడి చేయనోరు నిజమైన ముస్లింలు కాదా ఏం చెప్పుడు అది మనిషి అని అనిపించుకుంటే ముందు బాగుంటుందేమో మతానికి ప్రాధాన్యతను ఇవ్వడం కంటే మరి నిజమైన ఇండియన్ అనిపించుకోవాలి నిజమైన భారతీయుడిని అనిపించుకోవాలంటే ఏం చేయాలి మత పిచ్చున్నోడికి దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ మత పిచ్చున్నోళ్ళకు ఓటేసిన పిచ్చిగాలని ఏమన్నా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న టీఎంసీ నేత మమత ముఖ్య అనుచరుడు ఫిర్హద్ హకీం మమతా బెనర్జీకి అందరు ఇలాంటి వాళ్ళే ఉంటారా షేక్ షాజహాను ఈయన పేరేంది ఫిర్హద్ హకీము ఈమె చుట్టూ ఇలాంటి వాళ్ళనే మేపుకొని కూర్చోబెట్టుకుంటుందా ఆడోళ్ళ మానపానాలు తీయమని ఒకడిని మత మార్పిడి చేయమని ఇంకొకడిని అల్లా ఆజ్ఞని ఇంకొకడిని అసలు ఏం చేద్దాం అనుకుంటుంది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ని ఏమైనా చేస్తే ఇక్కడున్న భారతీయులు చూస్తూ ఊరుకుంటారనుకుంటుందా చాలాసార్లు హిందూ ధర్మం మీద దాడి చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ ప్రతిసారి ఓడిపోతూనే వస్తున్నారు ఎందుకో తెలుసా ఎప్పుడు పుట్టిందో తెలియని ఈ ధర్మం ఎంతవరకు ఉంటుందో చెప్పడం కూడా కష్టం ఎప్పుడు పుట్టాయో తెలిసిన మతాలు ఎప్పుడు పోతాయో చాలా క్లియర్గా తెలుస్తాయి కాబట్టి మమతా బెనర్జీ కానీ ఈయన పేరేంది ఫిర్హద్ హకీం లాంటి వాళ్ళు కానీ ఇలాంటి బోడి మాటలు మాట్లాడకుండా బుద్ధి జ్ఞానం సిగ్గు వీటన్నిటినీ అలవాటు చేసుకొని భారతీయుడిగా బ్రతికే ప్రయత్నం చేస్తే మంచిది జనాలు ఓట్లేసేటప్పుడు ఆలోచించండి ఏం మాట్లాడుతున్నారు ఎవరికి ఓటేస్తున్నాం అనేది ఆలోచన లేకుండా 1000 రూపాయలు ఇస్తేనో 2000 రూపాయలు ఇస్తేనో మా కులపోడు నిలబడలేదు కాబట్టి ఎవరికి వేస్తే ఏమవుతుందో లేకపోతే ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు ఫ్రీగా వస్తాయనో ఆశపడి ఓటేస్తే రేపు నీ బిడ్డ కూతురు కోడలు కొడుకు ఎవ్వరు కూడా ఏ మతంలో ఉంటారో ఏ మతస్థుడికి కోరికలకు బలైపోతారో చెప్పలేం తస్మాత్ జాగ్రత్త భయాన్ని వీడండి బయటికి రండి ప్రశ్నించండి ప్రశ్నిస్తే ఏం జరగదు 1-2 ప్రాణాలు పోతాయేమో కానీ చివరికి నిజం ధైర్యంగా నిర్భయంగా ధర్మం గెలవడంలో మీరు ఒక కారణమవుతారు పశ్చిమ బెంగాల్లో ప్రతి ఒక్క పౌరుడు భారతీయ తత్వంతో అక్కడ ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే ఇది ప్రజలు మాత్రమే మార్చగలిగే నిర్ణయం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం అండ్ ఎంతని లైకులు చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్లు అవుతూ ఉంటుంది ఎన్ని షేర్లు చేస్తే అంత కంటెంట్ చాలా మందిలోకి వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి ఆర్థికంగా మన ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు చాలా రోజుల నుంచి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఛానల్ నడుస్తుంది అంటే మీ అందరి సహాయ సహకారాలే కారణం మనం ఒక రెంట్ బేస్ ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంది కొన్ని కార్యక్రమాలు చేయాలి అంటే ఎక్విప్మెంట్ లేక సరైన వసతులు లేక ఆగిపోతున్నాం
కానీ ద బెస్ట్ కార్యక్రమాలు అవి అవుతాయని మాకు నమ్మకం కూడా ఉంది. కానీ అవి చేయలేకపోతున్నందుకు బాధగా కూడా ఉంది. మీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా కూడా ఆ కార్యక్రమాల్ని త్వరలోనే స్టార్ట్ చేయగలుగుతాం. ఆర్థికంగా ఈ ఛానల్కి ఇప్పుడు ప్రస్తుతం చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.